వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తానని, గత 11 ఏళ్లలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. గ్రామ సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమనే పేరుతో ఇంటికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించే కార్యక్రమంలో భాగంగా ఆయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో శ్రీరామ్ నగర్ గ్రామంలో ఆదివారం పర్యటించారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అదేవిధంగా 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై ప్రజలకు వివరించారు. ముందుకు వచ్చి ఫోన్ రండి, పైకి తీసుకొని మొబైల్ నెంబర్ తీసుకోండి. అందరూ సోదరులు మీరు ఇంకా ఫోన్లు అన్నలతాను ఉన్నాయి. ఫోన్ నెంబర్ చెప్తున్నాను బాబు, పక్కన 9 కొట్టండి అందరూ. 92415366 మిస్డ్ కాల్ కొట్టండి అందరూ. 92401536 మిస్డ్ కాల్ ఇస్తురా. బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్. మన కార్యక్రమం వాళ్ళ మదర్ ఎంపీడీసీ, మా మదర్ సర్పంచ్ చేసింది గతంలో. ఆ విధంగా అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు మన స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా గతంలో జడ్పీడీసీ ఆయన పోటీ చేసిండు, మీరు పోటీ చేసి అట్లా మేమిద్దరం మీద పోటాపోటీ పోటీ చేసుకుంటూ వస్తున్నాం, మీ ముందు నిల్చున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు మన మాజీ ఎమ్మెల్యే గారు రత్నమన్న గారు, ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావి అయినటువంటి డాక్టర్ పాపారావు గారు, ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు మన యొక్క పక్కన ఉన్నటువంటి మహేశ్వరం ముద్దుబిడ్డ చేరుల చెల్లమ్మకు చెంతలు పట్టించినటువంటి నాయకుడు మన అంజల శ్రీరాములు గారు, మరియు అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా మా మొయినాబాద్ ముద్దుబిడ్డ మా అందరికీ మామ, అతను అంజన్ కుమార్ చందానగర్ వాసి అయినటువంటి మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు, అదేవిధంగా ఈ మొయినాబాద్కు పక్కన ఉన్నటువంటి అత్తాపూర్ కార్పొరేటర్ కుమ్రయ్య గారు ఇక్కడ ప్రభారిగా నియమించడం, అదేవిధంగా నా సోదరుడు నా ఆత్మీయుడు శంషాబాద్ మండల యువ నాయకుడు, ఇవాళ తెలంగాణ యువమోర్చా రాష్ట్ర రథసారథి అయినటువంటి మహేందర్ గారు, అదేవిధంగా మనకందరికీ ఏబీపీలో ఎన్నో పర్యాలు పనిచేస్తూ అస్సాం వివిధ రాష్ట్రాలు తిరిగి అస్సాం గణేష్ గా పేరు వచ్చినటువంటి అస్సాం గణేష్ గారికి, అదేవిధంగా మన యొక్క కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం 24x7 పనిచేసినటువంటి మన యొక్క నారగూడెం మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క పక్కన ఉన్నటువంటి శంకర్పల్లి నివాసి సింగపురం మాకందరికీ ఆదర్శప్రాయుడు మొదటి సర్పంచ్ గారైనటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన సుదినం అనుకోవాలి. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల సహకారంతో వారు పిలవడం వల్ల మన గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే భారతదేశం అంతటి కూడా చేపడుతున్న ఈ కార్యక్రమం, మన రాష్ట్రంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీరామ్ నగర్ ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మరి అన్న చెప్పినట్టు గతంలో ఈ గ్రామాన్ని ఎంపీటీసీగా సర్పంచులుగా 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసిన ఘనత ఈ గ్రామస్తులది ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఇంటింటికి తీసుకుపోవాలి. నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మనం ఇంటింటికి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీకి రేపు రాబోయే రోజులు మనమే. రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
సోదరులారా, ఒక్క మాట మిమ్మల్ని అడిగి నేను బంద్ చేస్తాను, ఎందుకంటే ప్రజలు మాట్లాడతారు. రేపు రాబోయే రాజ్యం ఎవరిది ఈ రాష్ట్రంలో? గట్టిగా అంటలేరు అన్న, మీరు ముందు ఉన్నది మీరే అనుకుంటే ఎట్లా? మా మదన గట్టిగా అందరూ అంటారు. రేపు రాబోయే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా? వస్తుందా లేదా? అందరి చేతులకి గట్టిగా అనాలి. రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రంలో ఎవరిది? ఈ రాష్ట్రంలో ఎవరిది? భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీది. మన రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ జిల్లాకు భూపాల్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. శ్మశాన వాటికి అయితే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ గారు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. అవన్నీ గుర్తుపెట్టుకొని మోదీ గారికి మీరు బలపరచాలి అని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుతూ త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ వస్తాయి, జడ్పీటీసీ వస్తాయి, మున్సిపాలిటీ వస్తాయి. ఇక్కడ అందరూ కూడా ప్రజలు గుర్తించి ఈ రెండు పార్టీలు కూడా మన అందరం కూడా మోసం చేసి మీకు చాలా మిమ్మల్ని కానీ బాగా తెలిసి అడగలేకపోతున్నాం. కానీ మీ అందరినీ కోరుతూ ఉన్నాను, మీరు మోదీ గారిని గెలిపించిందే కమలం పువ్వు గుర్తు ఓటేసి రేపు 50 మార్పులు వస్తాయి. మీ తెలంగాణలో బీజేపీ రావాలి, తెలంగాణలో బీజేపీ వస్తేనే మన బతుకుల్లో మార్పులు వస్తాయని చెప్పి గుర్తించి రేపు భారతీయ జనతా పార్టీకు బలపరిచేటటువంటి రీతిలో అందరిలో పనిచేయాలి. మరి మోదీ గారు చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ మిత్రులు కార్యకర్తలు అందరికీ ఇస్తారు. చదవండి, తెలుసుకుంటే పక్కలో చెప్పండి. బీజేపీని గెలిపించి రేపు ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం కాబట్టి వికారాబాద్ జిల్లా పక్కనే ఉంది. ఈ రెండు జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు బీజేపీ కైవసం చేసుకోవాలి. బీజేపీ కైవసం చేసుకోవాలి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి స్వాగతం పలుకుతున్న తీరైతేంది, గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహం అయితే కార్యకర్తల ఉత్సాహం అయితే తప్పకుండా బీజేపీ మంచి పరిణామాలతో ఈరోజు గెలుస్తుందని చెప్పేసి భావిస్తూ మరొకసారి ఈ ఆరోగ్యం కొద్దిగా దగ్గు ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. మరొకసారి ఇదే గ్రామంలో వచ్చి నేను ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీని జడ్పీటీసీని బీజేపీని గెలిచిన వాళ్ళకి సన్మానం కోసం మనం వస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశం